నాయకులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి ఎండగా ఉన్నప్పటికీ కూడా ఇంత భారీ సంఖ్యలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత చాలా కష్టపడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం. దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నది. ఒకటే మాట నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఎలక్షన్లు చాలా వస్తాయి. మీరు కూడా చాలాసార్లు ఓట్లు వేసినారు, చాలామందిని గెలిపించినారు. ఓటు రాగానే ఎప్పుడు కూడా ఆగమాగం కావద్దు, ఓట్లు అని చెప్పి కన్ఫ్యూజ్ కావద్దు. చాలా పార్టీలు వస్తాయి, చాలా విషయాలు చెప్తారు. అన్నీ కూడా మంచిగా సావధానంగా వినాలి. విని మంచి చెడ్డలన్నింటినీ కూడా ఆలోచన చేయాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ బస్తీలో కానీ మీ ఊరిలో కానీ నిజంగా చర్చ చేయాలి. ఏది నిజం, ఏది మంచిది, ఏం జరిగితే ఈ దేశానికి రాష్ట్రానికి మంచిది అనేది ఒక నిర్ణయం తీసుకొని నిర్ణయాత్మకంగా మీ ఓటుని ఇచ్చినట్టయితే ఎలక్షన్లలో మీరు గెలుస్తారు, ప్రజలు గెలుస్తారు. ఆ పద్ధతి రావాలి. అది వచ్చినాడే మన దేశం బాగుపడుతుంది. ఒకటే విషయాన్ని దయచేసి ఆలోచన చేయండి. 5 సంవత్సరాలకు ముందు తెలంగాణ ఎట్లా ఉండే, ఇవాళ మన రాష్ట్రం తెలంగాణ ఎట్లా ఉన్నది. ఆ రోజు మనకు కరెంటు కోతలు, కరెంటు బాధలు, కరెంటు సప్లై ఎట్లా ఉండే, ఈరోజు రాష్ట్రంలో కరెంట్ సప్లై ఏ విధంగా ఉంది. ఈ విషయం మీకు క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. టీఆర్ఎస్ కంటే ముందు కూడా చాలా ప్రభుత్వాలున్నాయి, చాలా ముఖ్యమంత్రులు ఉన్నారు, చాలా పార్టీలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఈరోజు ఇచ్చేటువంటి కరెంటు మనకి ఇయ్యలే. చాలా బాధలు పడ్డాం, మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, పిల్లలకు పెట్టే సన్నబియ్యం కావచ్చు, ముసలివాన్లకు, వృద్ధులకు, వితంతువులకు ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఈయన సదుపాయాలన్నీ మన దగ్గర జరుగుతూ ఉన్నాయి. మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్యను తీర్చే పథకం దాదాపుగా కంప్లీట్ కావస్తూ ఉంది. ఈ ఎండాకాలం దాటితే ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున భగీరథ ద్వారా నీళ్లు కూడా వస్తాయి. ఇట్లాంటి పథకం దేశంలో ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకోవాలని రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కావచ్చు, రైతు బీమా పథకం కావచ్చు. నేను ఇందాక చెప్పినటువంటి పెన్షన్ వచ్చే మే నెల నుంచి పెంచినాం, దాన్ని 2000 రూపాయలు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు ఇచ్చే రైతు బంధు ఇప్పటిదాకా ఎకరానికి 4000, సంవత్సరానికి పంటకు 4000 చొప్పున 8000 ఉండే, 2 పంటలకు కలిపి ఇప్పుడు సంవత్సరానికి ఒక ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా దేశంలో ఎవరు అడిగేవాళ్ళు లేకుండే, రైతు చచ్చిపోతే పట్టించుకునే నాతుడే లేకుండే. ఈరోజు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. పెద్ద రైతా, చిన్న రైతా, కులం మతం లేకుండా 5 గుంటల భూమి, 1/4 ఎకర భూమి ఉన్న రైతు చనిపోయినా ఏ దరఖాస్తు లేదు, ఏ ఆఫీసు తిరిగే పని లేదు, ఎవరికి 10 రూపాయలు లంచం ఇచ్చే పని లేదు, ఎక్కడ పైరవి చేసే అవసరం లేదు. 10 రోజుల లోపల చచ్చిపోయిన రైతు ఇంటికి వాళ్ళ ఖాతాలోకి 5 లక్షల రూపాయలు జమ చేస్తూ ఉన్నారు. దీన్ని చూసి ఈరోజు యావత్ భారతదేశం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆశ్చర్యపడతా ఉన్నాయి. చాలామంది మా దగ్గర పెట్టాలని చెప్పి ఇతర రాష్ట్రాలలో రైతులు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందనే జరిగినాయి. ఇవి జరుగుతాయని నేను అనుకోలే. చాలా ప్రధానమంత్రులను చూసినాం, చాలా ముఖ్యమంత్రులను చూసినాం, చాలా పార్టీలు చూసినాం. కానీ రైతుల గురించి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ వస్తుంది అని మనం జీవితంలో కూడా అనుకోలే. నిజంగా కూడా నేను కూడా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం కాకపోతే ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ వచ్చేది కాదు. తెలంగాణ రాష్ట్రం అయినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకపోతే ఇది వచ్చేది కాదు.
ఇంకా చాలా పనులు జరగాలి, ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పానంటే రెసిడెన్షియల్ పాఠశాలలు కావచ్చు, బహుశా నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు చాలామంది మీకు చెప్తుంటారు. మన జహీరాబాద్ నియోజకవర్గం ఒక మంచి ప్రాంతం, చాలా మంచి భూములు ఉండే ప్రాంతం. అక్కడ మధునూరు మన జుక్కలు కావచ్చు, బాన్స్వాడ ఎల్లారెడ్డి కామారెడ్డి కావచ్చు, ఇక్కడ మన నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోళన కావచ్చు, బ్రహ్మాండమైనటువంటి ఎర్ర నేలలు నల్ల నేలలు కలిసి ఉన్న ప్రాంతం. మంచి రైతులు ఉన్నారు ఇక్కడ, మంచి కమర్షియల్ పంటలు కూడా పండిస్తారు. ఆలుగడ్డలు పండిస్తారు, అల్లం పండిస్తారు, చెరుకు పండిస్తారు, బ్రహ్మాండమైన పంటలు పండిస్తారు. సింగూరు మన దగ్గరనే ఉన్నది, కానీ నీళ్లు మనకు రాలే. ఈ మధ్యలోనే ఆందోళన నియోజకవర్గానికి ఒక 40,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చుకున్నాం. బాబు బాబు మీరు కొద్ది మంది డిస్టర్బ్ చేసి దయచేసి కూర్చోండి. మీరు నలుగురు లేచి ఒకటి నిమిషంలో కూర్చోవాలి ప్లీజ్. మీరు పార్టీ కార్యకర్తలు కాబట్టి డిసిప్లిన్ పాటించి 1 మినిట్లో కూర్చోవాలి. దయచేసి కూర్చోండి ప్లీజ్. మనం నలుగురం ఇంతమంది ఉన్నారు కదా, 1,10,000 మంది ఉన్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు. సింగూరు నుంచి నీళ్లు తీసుకునే పద్ధతి మొన్ననే మనం మొదలు పెట్టుకున్నాం, 40,000 ఎకరాలకు తీసుకుంటాం. నేను ఒక్కటే మాట మీ బిడ్డగా నేను మనవి చేస్తా ఉన్నా. సరే ఇయ్యాల మనం సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా 3 జిల్లాలైనం, పక్కన జైరాబాద్ నియోజకవర్గంలో కామారెడ్డి జిల్లా కూడా ఉంది. కానీ నేను కూడా బేసిక్గా ఇదే జిల్లా బిడ్డను, మీ బిడ్డనే, ఈ మట్టిలో పుట్టిన వాడినే. నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోళన నియోజకవర్గం ముఖ్యంగా నేను ఎంత తిరిగిందో మీకు తెలుసు, ఆందోళన నియోజకవర్గ వాసులకు తెలుసు, ఇక్కడ నాయకులకు తెలుసు. ఆందోళన పట్టణంలో కానీ జోగిపేట పట్టణంలో కానీ అనేకమైనటువంటి పాదయాత్రలు కూడా నేను చేసిన, నాకు ఆ జ్ఞాపకాలు ఇంకా కూడా ఉన్నాయి. నేను రవాణా శాఖ మంత్రిగా ఉండే రోజులలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా విస్తృతంగా నేను తిరిగిన, నాకు అంతా కూడా గుర్తున్నది. ఇక్కడ కావాల్సింది ముఖ్యంగా అది మన జుక్కల్ నియోజకవర్గం కావచ్చు, కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ కావచ్చు, ఇక్కడ మన దగ్గర నారాయణఖేడ్ జహీరాబాద్ ఆందోళన నియోజకవర్గం కావచ్చు. మనకు సాగు నీళ్లు రావాలి, కరెంటు బాగైంది, మంచినీళ్ళు వస్తున్నాయి, వస్తాయి. ఇంకెనక ముందో ఈ ఎండాకాలం జరిగితే తిప్పలన్నా ఓర్చుకోవాలి, వచ్చే వర్షాకాలం నుంచి ఇబ్బంది లేకుండా వస్తాయి. కానీ మెయిన్గా మనకు రైతాంగానికి కావాల్సింది 2 విషయాలు ఇక్కడ ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి, పారిశ్రామికంగా జహీరాబాద్లో నిమ్స్ స్థాపన జరుగుతూ ఉంది. 3,000 ఎకరాలు ఇప్పటికే తీసుకున్నాం. అక్కడ దాదాపు ఇంకొక 7-8,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నాం. 2 లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. ఒకసారి నిమ్స్ కంప్లీట్ అయితే దాదాపు 2 లక్షల మందికి అక్కడ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పారిశ్రామికంగా ఈ ప్రాంతం, ఈ జహీరాబాద్ నియోజకవర్గం చాలా ప్రసిద్ధి, చాలా బాగా ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. నీళ్ల గురించి మీరు రందిపడే అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీరు రోజు టీవీలలో పేపర్లలో చూస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఎవరో ఒక పేపర్ ఆయన రాసిండు, కాళేశ్వరం కాదు వేగేశ్వరం చాలా వేగంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా జరుగుతూ ఉందని చెప్పి రాసినారు. సంతోషం. 80,000 కోట్ల రూపాయలతోని మనం ఆ ప్రాజెక్ట్ కడతా ఉన్నాం. అక్కడ ఎంతంటే అంత నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. మన దగ్గర ఈ నియోజకవర్గాలకు 7 నియోజకవర్గాలకు మీ బిడ్డగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, 600 అయినా సరే ఇంకో 2-3 వేల కోట్లు ఖర్చు అయినా మంచిదే. ప్రతి నియోజకవర్గానికి ఏడిటికి ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నా మాట విశ్వాసం ఉంచమని మనవి చేస్తా ఉన్నా. ఈ 1,00,000 ఎకరాలకు కూడా ఏదో డ్రామా ఎప్పుడో 10 ఏళ్లకు 20 ఏళ్లకు వస్తుందని కాదు. రాబోయే 2-2.5 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో, ఈ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా. కాళేశ్వరం ద్వారా నీళ్లు బ్రహ్మాండంగా నిజాం సాగర్కు తెస్తా ఉన్నాం. అక్కడి నుంచి ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలకు కూడా నీళ్లు తెస్తా ఉన్నాం. అక్కడ 5-6 డ్యాములు, రిజర్వాయర్లు కడతా ఉన్నాం. ధర్మారావుపేట కావచ్చు, అమర్లబండ కావచ్చు, మోతే రిజర్వాయర్ కావచ్చు, గుజ్జులు కావచ్చు, కాటేవాడి కావచ్చు, బ్రహ్మాండంగా అక్కడ లిఫ్ట్ కట్టి ఆ 2 నియోజకవర్గాలకు రిజర్వాయర్లు కట్టి చెరొక 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని మనవి చేస్తా ఉన్నా. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కౌలాస్ నాలా ఉంది, లెండి కాలువలున్నాయి, కానీ అవి సంపూర్ణంగా లేవు. మహారాష్ట్రతో మాట్లాడినాం, ఒప్పించినాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అవసరమైతే లెండి ఆ వాగు మీద బ్రిడ్జ్ కమ్
చెక్ డ్యామ్ కట్టుకొని నీళ్ళు ఎక్కువ నిలబెట్టుకొని లెండి కాలువలు కూడా బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకున్న కౌలాస్ నాల దాన్ని కూడా ఇంప్రూవ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడున్న ఎమ్మెల్యే గారు షిండే గారు మరి మన ఎంపీ గారు అందరూ కూడా పట్టుబట్టి ఎలక్షన్ల కన్నా కొద్ది రోజుల ముందే ఒక 4 మాసాల కిందనే నాగమడుగు లిఫ్ట్ స్కీమ్ కూడా శాంక్షన్ నాతోనే చేయించినారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి జుక్కల్ నియోజకవర్గానికి కంప్లీట్గా నీళ్లు ఇస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా మన నారాయణఖేడ్ ప్రాంతానికి కూడా వస్తూ ఉన్నాయి, ఆందోళ్ ప్రాంతానికి కూడా వస్తూ ఉన్నాయి. ఆందోళ్ సింగూరు నుంచి ఇచ్చే 40,000 ఎకరాలు కాదు, ఇంకా చాలా ఎకరాలకు దాదాపు 50,000 ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. నారాయణఖేడ్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, మీకు సింగూరు ప్రాజెక్టు మీద హక్కు ఉన్నది. ఖచ్చితంగా పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మాణిక్రావును గెలిపించమన్నప్పుడు నేను జహీరాబాద్లో భూపాలని గెలిపించమన్నప్పుడు నారాయణఖేడ్లో కూడా నేను చెప్పినాను. మీరు నా గౌరవం ఇచ్చి మీరు గెలిపించినారు. తప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్లో మీకు ఇచ్చిన మాట ప్రకారం సింగూరు మీద ఒకటి జహీరాబాద్కు ఇంకొకటి నారాయణఖేడ్కు లిఫ్టులు పెట్టి చెరొక 1,00,000 ఎకరాలకు భూములకు వ్యవసాయాలకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది. నేనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కూడా కొడతా అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా మన ప్రాంతాన్ని మనం బాగా బ్రహ్మాండంగా చేసుకోవాలి. కామారెడ్డిని జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ సంగారెడ్డి జిల్లా మనకు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు తప్పకుండా జరుగుతాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రంలో మంచిగానే పనిచేసిందని మాట మన్నించి గౌరవించి సెకండ్ టర్మ్ కోసం కూడా మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినారు. ఇక్కడ యువకుడు ఈ నియోజకవర్గంలో యువ జర్నలిస్టు క్రాంతి కిరణ్ మీరు గెలిపించినారు. ఆయన ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు, అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. నేను మీతో ఒకటే మాట కోరుతా ఉన్నా, మొన్ననే 4 నెలల కింద మీరు సంపూర్ణమైన అధికారం ఇచ్చినారు. ప్లీజ్ పెద్ద మెజార్టీతో గెలిపించినారు. మేము సేవ చేయవలసిందే. ఇప్పుడు నేను చెప్పిన నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్లు కానీ, నిమ్స్ పూర్తి చేయడం కానీ, మిగతా ఇతర చిన్న చిన్న పనులు కానీ అవన్నిటిని కూడా 100% మీకు చేస్తాం. అదేవిధంగా మీరు కొంత కోల్డ్ స్టోరేజ్లు కావాలని అడుగుతా ఉన్నారు. అదేవిధంగా జహీరాబాద్లో హజ్ హౌస్ ఒకటి నిర్మాణం కావాలని అడుగుతా ఉన్నారు. హైవే మీద ఈ యాక్సిడెంట్లు బాగైతాయి కాబట్టి ఒక పెద్ద హాస్పిటల్ రావాలని కోరుతా ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని మీరు కోరుతా ఉన్నారు. కొన్ని తడకలు కానీ నిజాంపేట దగ్గర కొత్త మండలాలు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. వాటిని కూడా చేసుకుందాం, దానికి పెద్ద ప్రాబ్లం కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అవన్నీ కాదాలని పనులు కావు. కానీ ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనం బాగుపడాలి. తెలంగాణ కొంచెం మంచిగానే ఉన్నాం, ఆర్థికంగా బాగుంది, రాష్ట్రం పరిస్థితి మనకి ఇబ్బంది లేదు, ఎట్లయినా పని చేసుకుంటాం. కానీ ఇంకా చాలా బాగుపడే అవకాశం ఈ దేశంలో ఉంది. మనం అనుకున్న స్థాయిలో ఈ దేశం బాగుపడతలేదు. దేశం కూడా బాగుపడాలి. మన రాష్ట్రం మనం బాగుపడాలన్నా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నా దేశం కూడా ఆర్థికంగా పటిష్టపడాలి. దేశంలో విధానాలు మంచి రావాలి, దేశంలో పాలసీలు మంచి రావాలి. వచ్చినప్పుడే మనకు కూడా లాభం జరుగుతుంది. కాబట్టి నేను మీ అందరితో కోరేది, మనం వింటా ఉన్నాం కథలు, స్టోరీలు. అమెరికాలో గట్లుంటుందట, జపాన్లో ఇట్లుంటుందట, లండన్లో ఇట్లుంటుందట అని స్టోరీలు మనం వింటా ఉన్నాం. మరి ఎన్ని రోజులు వినాలి? మనం ఎంతకాలం వినాలి? ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకరిని ఒకరు నిందించుకుంటా ఉన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చోరే అంటాడు, నరేంద్ర మోడీ తుమ్ బటా చోరే అంటాడు, రాహుల్ గాంధీ బడా చోరే అంటాడు. ఇద్దట్లో ఎవరు చోరో ఎవరు కాదో నడమల మనం కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు ఒక ఆలోచన చేయాలి. ఈ వీళ్ళ కొట్లాట ఏంది అసలు? కాంగ్రెస్ బీజేపీ కొట్లాట ఏంది? దానిలో ఉన్న కిటికేంది? ఏం తమాషా ఇది? ఈ దేశాన్ని ఎవరు పరిపాలించిండ్రు? ఈ 2 పార్టీలే కదా, వేరే ఇంకెవరన్నా పరిపాలించిండ్రా? ఈ 2 పార్టీలే ఈ దేశాన్ని పరిపాలించినాయి. వేరే ఇంకా ఎవరో ఇతరులు పరిపాలించినట్టు, ఎవరి మీదనో తప్పు నెట్టాలన్నట్టు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బజార్లో దిగి వీరంగం ఎక్కుతా ఉన్నారు, గడబిడ చేస్తూ ఉన్నారు, ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఈ దేశానికి దరిద్రం 73 సంవత్సరాలు గడిచిపోతా ఉంది స్వాతంత్రం వచ్చి. ప్రజలు ఏమాశిస్తారండి? ప్రజలు ఏం కోరుకుంటారు?
కనీస ప్రాథమిక అవసరాలు. అందరికీ విద్య అందాలి, అందుతుందా ఈ దేశంలో? అందరికీ వైద్యం అందాలి, అందుతుందా? అందరికీ కనీసం కరెంట్ ఉండాలి, అందరికీ మంచినీరు అందాలి, అందరికి ఉండటానికి ఒక గూడు కావాలి. ఇవి కనీస ప్రాథమిక అవసరాలు. ఈ దేశంలో ఇవి తీరినాయా? తీరలే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దళితుల గోడు, మేము బాగుపడలేదు, మమ్మల్ని అణిచేస్తున్నారు అని దళిత వర్గాల ప్రజల బాధ, గిరిజన సోదరుల బాధ. మాకు పట్టించుకోలేరు, మాకు కావాల్సిన న్యాయం జరుగుతలేదని గిరిజన వర్గాల అసంతృప్తి ఉన్నారు. ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు మాకు సరైన ఆదరణ లేదని వాళ్ళు నిరాశతో ఉన్నారు. రైతులు నిరాశతో ఉన్నారు. మంచినీళ్లు రావు, సాగునీళ్లు రావు, కరెంటు పూర్తిగా వాడరు. నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా, మీరు నమ్మలేరు. దేశంలో రైతులకు కానీ, పరిశ్రమకు కానీ, ఇతర అవసరాలకు కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇయ్యరు. ఆ సంస్కారమే లేదు. మంచి పనులు మనం కొద్ది కాలంలో చేసుకోగలిగినాం. ఈ పని దేశమంతటా జరగాలి. దేశమంతటా జరగాలంటే ఏం జరగాలి? తప్పకుండా ఏమైంది ఆయనకు? ఏందా తమాషనా లేకపోతే देखो हमारे उतारो बोलो उनको निकाली. ఈ దేశంలో మంచి జరగాలంటే తప్పకుండా మంచి ప్రభుత్వం రావాలి. రెండు పార్టీలను కూడా మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీజేపీ పార్టీని కూడా చూసినాం. నరేంద్ర మోడీ మీద కూడా ప్రజలకు చాలా ఆశలు ఉండే, కానీ ఆయన కూడా అట్టర్ ఫ్లాప్ అయినాడు. గత 5 ఏళ్లు సంపూర్ణమైన మెజార్టీతోని, సంపూర్ణమైన అవకాశంతో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఏం జరిగింది అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు వచ్చి ఇంకా ఉల్టా మనల్ని నిందిస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చాలా తమాషా, మీరు ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ వస్తాడు, టీఆర్ఎస్ మోడీతో కలిసి ఉన్నదని చెప్తాడు. నరేంద్ర మోడీ వస్తాడు, టీఆర్ఎస్ రాహుల్ గాంధీతో కలిసి ఉన్నదని చెప్తాడు. అసలు మనం ఎవరితో కలిసిలేం. మన బతుకు మనం ఉన్నాం, ఎవరితో కలవాల్సిన అవసరం మనకు లేదు. మేము కలిసి ఉన్నాం. ఎవరితో కలిసి ఉన్నాం? మేము ఏజెంట్లం. ఎవరికి ఏజెంట్లం? తెలంగాణ ప్రజలకు మేము ఏజెంట్లం. తెలంగాణ ప్రజలతో కలిసి ఉన్నాం మేము. మాకు తెలంగాణ ప్రజలే బాసులు, వాళ్ళ అవసరాలే మా ఎజెండా. దానికోసమే పేగులు దిగదా కొట్టాడుతాం తప్ప ఎవరితోనో కలిసి ఏదో లోపాయకారి రాజకీయం చేసే అవసరం టీఆర్ఎస్ పార్టీకి కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని రెండింటిని కూడా మనం చూసినాం. అభివృద్ధి జరగాల్సినంత ఈ దేశం జరుగుతలేదు. మీతో నేను ప్రార్థించేది ఒకటే, దయచేసి టీఆర్ఎస్ 16 ఎంపీలను గెలిపించండి. అందులో బీబీ పాటిల్ గారు సౌమ్యుడు, విద్యావంతుడు, చక్కటి మనిషి, కాంట్రవర్సీ పోయే మనిషి కాదు. కాబట్టి వారిని తప్పకుండా పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించండి. ఆయన ఎక్కువ అరిచి బొబ్బ పెట్టాడు, కానీ అభివృద్ధి కాడ చాలా కష్టపడతాడు, చాలా పోరాటం చేస్తాడు. నాతోనే నా మీదనే చాలాసార్లు అలిగినాడు. అనేక జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే లైన్లు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఓరాఓరిగా పోరాటం చేసే వ్యక్తి. సాగునీళ్ళు కూడా రావాలని చెప్పి ప్రతిసారి ఎమ్మెల్యేలతో వచ్చి నాతోని అడుగుతూ ఉంటారు, పర్సూ చేస్తూ ఉంటారు. ఆయన మంచి ధనవంతుడు, ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రాలే, ఆయనకేం స్వార్థం లేదు. నా ప్రాంతాన్ని కొంత బాగు చేయాలని తపనతో వచ్చినారు. కాబట్టి దయచేసి మంచి వ్యక్తి, ఉత్తమమైన వ్యక్తి, అవినీతికి దూరం ఉండే వ్యక్తి, ప్రజల బాగోగులు చూసే వ్యక్తి. కాబట్టి బీబీ పాటిల్ గారికి కారు గుర్తు ఓటేసి పెద్ద ఎత్తున వారిని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. మీరు 16 మంది ఎంపీలను గెలిపించినట్టయితే తప్పకుండా భారతదేశ గతిని, గమనాన్ని మార్చడానికి భారతదేశంలో కొత్త ఎజెండా, పేదల ఎజెండా, రైతుల ఎజెండా, ప్రజల ఎజెండా, ఒక ప్రగతి కాముక భారతదేశాన్ని తయారు చేసే ఎజెండా అమలు చేయించడానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తి అంతా ఉపయోగించి నేను ఫైట్ చేస్తాను. స్థానిక సమస్యలు పరిష్కారం చేసుకుంటూనే, తెలంగాణ మనకు మనం బాగుపడుతూనే, దేశ అభ్యుదయంలో కూడా, దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం వహించుదాం, ముందుకు పోదామని తెలియజేస్తూ బీబీ పాటిల్ గారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతూ, మీ అందరూ ఎండ ఉన్నా లెక్క చేయకుండా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, పక్కన పట్టణం లేదు, ఊరు లేదు, ఈ అడవిలో మీటింగ్ పెట్టినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిందంటే
పాటిల్ గారి గెలుపు ఖాయమైపోయిందని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. ఆ విధంగా ఇదే ఉత్సాహాన్ని 11 తారీఖు వరకు కొనసాగించి వారిని గెలిపించాలని చెప్పి కోరుతూ, కారు గుర్తు కోటేయాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.